బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు పరిపాలించిన కాలంలో పనిచేసిన మంత్రులు, అంటే ఇప్పుడంతా మాజీ మంత్రులనుకోండి. మాజీ మంత్రులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇంకా ఆ పార్టీలో హేమాహేమీలు అనుకునే వాళ్ళందరి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ చావు దెబ్బతిన్నది. బీఆర్ఎస్ పార్టీ చావు దెబ్బతిన్నది. ఉదాహరణకు నేను జిల్లాల వారీగా అనుకుంటే మాజీ మంత్రులంతా నిరంజన్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ అండ్ లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ తదితరులంతా వీళ్ళంతా మంత్రులు, మాజీ మంత్రులు. సో వీళ్ళ కాన్స్టిట్యుయెన్సీలలో ఆ పార్టీ పూర్తిగా ఆ పార్టీ గట్టి పోటీని ఇవ్వకపోవడం, లేకుంటే రెండో స్థానంలోనో మూడో స్థానంలోకి వెళ్ళిపోవడం, ఇటువంటి దుర్భర పరిస్థితులు ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఈ దుర్భర పరిస్థితులు ఎందుకొచ్చాయనే దానిపైన కూడా ఇప్పుడు రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి. అంటే అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని నిలబెట్టడంలో, పార్టీని కాపాడుకోవడంలో, పార్టీ తరపున ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికలొస్తే పార్టీని గెలిపించడంలో వీళ్ళందరూ విఫలమవుతున్నట్టుగా కనబడుతోంది. ఏదైనా పంచాయతీ ఎలక్షన్స్ ఆర్ మున్సిపల్ ఎలక్షన్స్. సరే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని విషయాలని చెప్పొచ్చు. అంటే మాకు లోక్సభ ఎలక్షన్స్ కంటే ఓట్లు పెరిగాయనో, అండ్ కాంగ్రెస్ గతంలో 4 సీట్లకే మేము కుదించగలిగాము. అంటే 4 కంటే పెరగలేదు. అప్పుడు 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఔట్ ఆఫ్ 120కి గాను 112 గెలుచుకున్నాము. కార్పొరేషన్‌లో 9కి 9 గెలుచుకున్నాము. ఆ సమయంలో 4 మున్సిపాలిటీలకు మించి కాంగ్రెస్‌కు రాలేదు. దానికంటే మా పరిస్థితి బెటర్ అని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సమర్థించుకుంటూ ఉండొచ్చు. అది వేరే విషయం. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్‌లో సరే కేటీఆర్ ఈ మధ్య ఒక విశ్లేషణ చేశాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు, అసెంబ్లీ ఎలక్షన్స్‌కు సంబంధాలు పొంతన ఉండదు. అసెంబ్లీ ఎన్నికలు వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరు అని ఆయన ఒక విశ్లేషణ చేశాడు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కూడా చెప్పడానికి ప్రయత్నించాడు. అంటే అక్కడ వైసీపీ పార్టీకి, జగన్ పార్టీకి లోకల్ బాడీస్‌లో ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్స్‌కి వస్తే ఓడిపోయింది అనే ఒక థియరీని చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నించాడు. అయితే ఇదే సందర్భంలో కొన్ని నెలల కిందట కేటీఆర్ తమ పార్టీ గురించి ఏం మాట్లాడారో ఒకసారి ఉందాం. తో పాటు కొత్త రక్తం కూడా రావాలి. కొంతమంది నాయకులు పోతారు, నాకు కూడా తెలుసు. తప్పకుండా పోయేటోళ్ళు ఉంటారు, అవకాశవాదులు ఉంటారు. పోనీయండి, ఏం పర్వాలేదు. పోయేటోని పోనీయండి, చేయి ఆపకండి, అలమించుకోకండి. బలవంతంగా ఎవరిని ఆపాల్సిన అవసరం లేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. ప్రజల్లో ఆదరణ ఉన్నంత కాలం తప్పకుండా నాయకులు ఒకరో ఇద్దరు ముగ్గురు పోయినా ఏం బాధ లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి పార్టీలో అవకాశవాదులు ఉంటారు, పోరాటవాదులు ఉంటారు. మరి వాళ్ళ పోరాటవాదులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నిబద్ధతతోని మనతో ఉండే తమ్ముళ్ళు 23, 24 ఏళ్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రేపటి రోజున కూడా ఏమి ఆశించకుండా 23, 24 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇలా వేదిక మీద కొంతమందిని కూర్చొని ఉన్నాం. వాళ్ళతో పాటు కొత్త రక్తం కూడా రావాలి. కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే, కొన్ని నెలల కిందట ఆయన ఒక సభలో చేసిన వ్యాఖ్యలు మీకు వినిపించాను. కొత్త రక్తం రావాలి అంటున్నాడు ఆయన. ప్లస్ ఈ పార్టీని పట్టుకొని ఏ పదవిని ఆశించకుండా దాదాపు 23, 24 ఏళ్లుగా పార్టీని పట్టుకొని ఉన్నారు, పార్టీలో ఉన్నారు, పార్టీలో కొనసాగుతున్నారు అని కూడా చెప్పాడు ఆయన. కానీ ఆయన చెప్పని మాట ఏంటంటే, ఎవరైతే పార్టీని పట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఏది ఆశించకుండా పనిచేస్తూ వస్తున్నారో అటువంటి కార్యకర్తలను ఐడెంటిఫై చేసి, అటువంటి ఎవరైతే అంటే ప్రజల్లో బలమైన ఆదరణ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తామని కూడా ఆయన చెప్పట్లేదు. ఆయన చెప్పలేదు. చూడండి, ఇక్కడ డైమెన్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కొత్త రక్తం కావాలంటున్నాడు. ద సేమ్ టైం ఎవరైతే తమ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారో, కష్టాల్లో నష్టాల్లో ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం సర్వం ధారపోశారో అటువంటి ఉద్యమకారులకు మేము ప్రాధాన్యం ఇస్తామనో, అటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి మేము గెలిపించుకుంటామనో అని చెప్పడం లేదు. అని చెప్పలేదు. సరే, కొత్త రక్తం ఎట్లా తయారవుతుంది? పాత రక్తం పోతేనే కదా కొత్త రక్తం వచ్చేది. ఇప్పుడు
సాధారణంగా వర్షాకాలంలో ఏం జరుగుతుంది? పాత నీళ్లు పోయి కొత్త నీరొస్తుంది. ఇప్పుడు పాత నీరు అనేది కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ పార్టీలో అడుగడుగునా పాత నీరే ఉంది. పాత నీరు ఇన్ ద సెన్స్ అంటే 2014లో తెలంగాణ అవతరించిన తర్వాత మొత్తం రాజకీయ బలాబలాలు మారిపోయిన విషయాన్ని మనం గమనించాం. ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అసలు తాము తప్ప మరొక పార్టీ ఇక్కడ ఉండడానికి వీల్లేదనే ఒక ధోరణిలో కూడా కేసీఆర్ పనిచేశాడు. చాలా పార్టీలను తమ పార్టీలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రతిపక్షాలే లేకుండా తుడిచిపెట్టడానికి కూడా కేసీఆర్ కుట్రలు చేశాడు. ఇటువంటి ఆరోపణలన్నీ ఉన్నాయి. అయితే కొత్త రక్తం కావాలి పార్టీకి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని చెప్పాడు. ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే మెథడ్ ఏంటి అసలు? కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే మెథడ్ ఏంటి? దానికి ఏమైనా ఫార్ములా ఉందా? కేసీఆర్ దగ్గర ఫార్ములా ఉందా? కేటీఆర్ దగ్గర ఫార్ములా ఉందా? ఎవరి దగ్గర అటువంటి ఫార్ములా ఉంది? కొత్త నాయకత్వం అంటే ఇప్పుడు దేన్ని ఆశించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు చేరే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం కలిగించడానికి ఇప్పుడు మరి గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్, లేకపోతే లోక్సభ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్, ఈ ఫలితాలన్నీ కనుక మనం వరుసగా చూస్తే దేంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పికప్ అవుతుంది, అధికారంలోకి వస్తుంది అనే ఒక ఆశ, అటువంటి పరిస్థితులు పార్టీ క్యాడర్లో లేవు. పార్టీ క్యాడర్ అటువంటి విషయాలు నమ్మే పరిస్థితుల్లో లేదు. పార్టీ క్యాడర్ లేదు. కొత్త రక్తాన్ని తయారు చేసుకోవాలంటే, కొత్త రక్తం రావాలంటే, కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలంటే దానికి సంబంధించిన తెగింపు, ధైర్యం ఇవన్నీ కావాలి. తెలంగాణ సెంటిమెంట్తో 2001లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి 14 ఏళ్ల పాటు పోరాటం ఒకెత్తు. ఎప్పుడు ఎవరు రాజీనామా చేసి ఉప ఎన్నికలు తీసుకొచ్చినా ఒకవేళ వాళ్ళని గెలిపించకపోతే, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించకపోతే, టీఆర్ఎస్ తరపున రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను గెలిపించకపోతే తెలంగాణ వాదమే దెబ్బతింటుంది, తెలంగాణ వాదం చనిపోతుందని ప్రజలు అనుకున్నారు. అందువల్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను వాళ్ళు ఎప్పుడూ గెలిపిస్తూ వచ్చారు. సో ఎమ్మెల్యేలు రాజీనామా చేయించడం, ఉప ఎన్నికలు తీసుకురావడం, ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలవడం, మళ్ళీ ఇంకేదో సందర్భంలో రాజీనామా చేయించడం, ఉప ఎన్నిక తీసుకురావడం, ఇదంతా కూడా మనం చూసాం 2014 వరకు. 2014 తర్వాత సీన్ మారిపోయింది. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, ఇప్పుడు వీడియోలో మనం విన్నాం, కేటీఆర్ ఏం చెప్తున్నాడు? ఉద్యమకారులు ఉన్నారు, 23-24 ఏళ్లుగా ఈ పార్టీలో ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారని చెప్తున్నాడు. లక్షలాది మందిలో మీరు ఒక 119 మంది అసెంబ్లీ అభ్యర్థులను, లేకపోతే 100 మంది అభ్యర్థులను, లేకపోతే పార్లమెంటుకు సంబంధించి ఇంకొక 15-16 మందిని ఎంపిక చేసుకునే పరిస్థితులు లేవా? సామాన్య కార్యకర్త మీకు ఒక నాయకుడిగా కనిపించడా? లేకుంటే సామాన్య కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దడానికి సంబంధించి మీ దగ్గర ట్రైనింగ్ క్యాంప్స్ లేవా? ఏ రకంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు? కొత్త రక్తం రావాలి, కరెక్టే. కొత్త రక్తం రావడానికి సంబంధించిన మెకానిజం ఏంటి? ఎట్లా వస్తుంది కొత్త రక్తం? ఎక్కడికక్కడ ఈ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పాతుకుపోయి ఉన్నారు. పాతుకుపోవడం అంటే మామూలుగా పాతుకుపోవడం కాదు, మేమెంత చెప్తే అంతే అనే ధోరణిలో ఆ నియోజకవర్గాలు వాళ్ళంతా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్లో వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్లో నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇంకో చోట ఇంకోళ్ళు కావచ్చు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా తమ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో తామే సామంతరాజులము, తామే అక్కడ కేసీఆర్లమని వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. వాళ్ళ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మనకు కనిపించింది 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో. మళ్ళీ ఆ వ్యతిరేకత ఇంకా పెరుగుతున్నట్టుగా కూడా మనకి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మరి ఇక కేటీఆర్ చెప్పినట్లు కొత్త నాయకత్వాన్ని నిజంగానే తయారు చేస్తాడా? కొత్త రక్తం వచ్చే విధమైన ఒక అరేంజ్మెంట్ జరుగుతుందా? ఏమిటనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.